అనగనగా ఉల్లిపాయంత ఊరు. ఆ ఊరిలో గుమ్మడికాయంత గుడిసెలో మునక్కాయంత పొడుగ్గా ఒక అవ్వ ఉంది. ఆ అవ్వ ఒకరోజు పనసకాయంత పొలానికి వెళ్తుంది. అలా వెళ్తుండగా ఆ అవ్వకు దారిలో వంకాయంత వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఎవ్వరూ చూడకూడదని పాలకూరంత పేపర్లో చుట్టుకొని భద్రంగా ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్లి దాన్ని బీరకాయంత బీర్వాలో దాచింది. అవ్వ వజ్రాన్ని దాచడం కిటికీలో నుంచి దొండకాయంత దొంగ గమనిస్తాడు. ఆ అవ్వ పొలానికి తిరిగి వెళ్ళాక ఆ దొంగ అవ్వ ఇంట్లోకి వెళ్లి బీరకాయంత బీర్వాలో నుంచి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. దొంగిలించాక ఆ దొంగ ఒక సంచిలో వజ్రాన్ని పెట్టుకొని పొలం వైపు వెళ్తాడు. పొలం దగ్గర అవ్వ ఉందని తెలియక అటువైపు వెళ్తాడు. ఆ అవ్వకి ఎందుకో అనుమానం వచ్చి ఆ దొంగని చూసి వాడిని ఆపి ఆ సంచిలో ఏముంది అని అడుగుతుంది. కంగారులో ఆ దొంగ సంచి పట్టుకొని పారిపోతాడు. ఆ అవ్వ దొంగ వెనకాల పరిగెత్తలేనందువల్ల తెలివిగా దొండకాయంత దొంగ గురించి పొట్లకాయంత పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా అవ్వ మాటలు వినగానే జీడిపప్పంత జీపులో దొండకాయంత దొంగను వెతకడానికి వెళ్తారు. ఆ దొంగ ఊరవతల ఆనపకాయంత అడవిలో దాక్కుంటాడు. పోలీసులు వెతికి వెతికి మొత్తానికి అతనుండే చోటు కనిపెట్టి ఆ దొంగని జామకాయంత జైలులో పెడతారు. జైలుకి తాటికాయంత తాళం కూడా వేస్తారు. ఆ దొంగ దగ్గర నుంచి వజ్రాన్ని తీసుకొని అవ్వకి భద్రంగా అప్పగిస్తారు మన పొట్లకాయంత పోలీసులు.